స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే సప్తమోధ్యాయ శివకేశవ అర్చనావిధి. వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇట్లు బోధించుచున్నది. ఓ ఈ రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యము గురించి ఎంత విన్నను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఇంట కమలవాసిని అయిన శ్రీ లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు ఫలితం అంతా ఇంత కాదు. అటులనే ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోను. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైనా చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసిన ఫలము దక్కుటే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరిగదా. పెనుగాలికి ధూళిరాజులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలు అయిపోవు. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పీడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు ముగ్గుపెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా చూడవలను. దీనినే నందా దీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదివిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమును ప్రసాదిస్తారు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగు. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కూడా కార్తీక మాసమందు పూజలు చేయుడు ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో మరణించును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజించడం వలన మాసఫలము కలుగు. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పాను. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే సప్తమోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.